హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాము. సో నేను చాలా ఐటమ్స్ని అయితే ట్రై చేశాను, కానీ ఈ కేక్ రిలేటెడ్ అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈ మధ్యనే కొంచెం ఎయిర్ ఫైర్ వచ్చాక ట్రై చేస్తూ ఉన్నా అనమాట. సో అందులో భాగంగానే ఇవాళ నేను బనానా కేక్ అయితే ట్రై చేశాను. ఇందులో నేను బేకింగ్ పౌడర్ అయితే యూస్ చేయలేదు. సో నా దగ్గర బేకింగ్ సోడా మాత్రమే ఉంది, దాన్ని యూస్ చేస్తే చేశాను. సో దానికోసం నేను బాగా పండిన ఒక 2 అరటిపండ్లు అయితే తీసుకున్నాను. సో దాన్ని మిక్సీ పట్టేశాను ఫస్ట్ అయితే. సో దాంట్లోనే కొంచెం చల్లార్చిన పాలు అయితే 1.5 గ్లాస్ అయితే వేసుకున్నాను. అలాగే దాంట్లోనే 1 గ్లాస్ వచ్చేసి ఆయిల్ అయితే వేసేసాను. సో ఫస్ట్ ఇవన్నీ మిక్స్ అయితే పట్టేశాను అనమాట. నార్మల్గా బౌల్లో మిక్స్ చేస్తారు కదా, సో అలా ఏం చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా అని చెప్పేసి ఇలా మిక్సీ జార్తోనే అన్నీ చేశాను. సో దీనికి ఈక్వల్గా నేను 3 గ్లాసెస్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మైదా అయితే యూజ్ చేయట్లేదు. జస్ట్ హెల్దీగా తినచ్చు అని ఇలా ట్రై చేశాను అనమాట. సో బేకింగ్ సోడా అయితే 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. సో అలాగే దీంతో పాటు నేను అన్స్వీటెడ్ కోకో పౌడర్ ఇంట్లో ఉంటే దాన్ని కూడా ఒక 3 to 4 స్పూన్స్ని అయితే యాడ్ చేశాను అనమాట టేస్ట్ కోసము. సో ఇవన్నీ నీట్గా మిక్సీ అయితే పట్టేసిన తర్వాత దీన్ని బాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ అయితే పట్టేసిన తర్వాత దీంట్లో ఆగనగన మర్చిపోయాను చెప్పడము, దీంట్లో షుగర్ బదులు నేను జాగరి అయితే యూస్ చేశాను. బెల్లం అయితే టూ గ్లాసెస్ అయితే బెల్లం తీసుకున్నాను. సో దాన్ని మంచిగా ఇలా ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఒక నీట్గా సెట్ చేసేసి అయితే దాంట్లోకి నేను ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ పైన జస్ట్ గోధుమ పిండిని అయితే అలా చేసేసి దాంట్లో అయితే దాన్ని వేసేసి 160 డిగ్రీ సెంటీగ్రేడ్లో 15 మినిట్స్ అయితే పెడితే కేక్ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందు వీడియోలో అయితే మీరు చూసినట్లయితే మా అత్తయ్య కూడా రివ్యూ ఇచ్చారు, మీరు కూడా ట్రై చేయండి.